అసలు విషయం ఏమిటంటే ఆ పురుగు పేరు అదర్క. అది చనిపోయిన తర్వాత ఒక భయంకరమైన రాక్షసుడు ప్రత్యక్షమయ్యి పరశురాముడికి శాప విమోచనం కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అప్పుడు పరశురాముడు ఆ రాక్షసుడి పరిచయం అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు, నా పేరు దంస. నేను కృతయుగానికి చెందిన అసురుడిని. భృగు మహర్షి భార్యను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినందుకు భృగు మహర్షి నాకు జీవితాంతం విషకీటక రూపంలో బ్రతుకుతూ నరకయాతన పడతావు అని శపించి ఆ శాప విమోచనం పరశురాముడి చేత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత పరశురాముడికి కర్ణుడి ఓర్పు సహనం గుర్తుకు వచ్చి కోపంతో, బ్రాహ్మణులకు అంత ఓర్పు సహనం ఉండే ప్రసక్తే లేదు. నువ్వు నాకు అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నావు. అందుకని నువ్వు నేర్చుకున్న విద్య అత్యవసర సమయంలో మర్చిపోతావు అని శపిస్తాడు. ఆ తరువాత ఒక సూతకులానికి చెందిన వాడనని, అంటే బ్రాహ్మణ క్షత్రియ కులం వాడు అని చెప్పగా తాను తన తప్పు తెలుసుకొని పరశురాముడు ఆ తప్పు సరిదిద్దుకోలేకపోయినా కర్ణుడికి విజయధనస్సు భార్గవస్త్రాన్ని ఇచ్చి అతని శక్తిని పెంచుతాడు.